సానుకూల దృక్పథాన్ని పాజిటివ్ థింకింగ్ ను పెంపొందించుకోవడానికి ఇక్కడ కొన్ని ఆచరణాత్మకమైన పద్ధతులు ఉన్నాయి. నెంబర్ 1 పాయింట్, ఫస్ట్ పాయింట్, సానుకూల స్వీయ సంభాషణ, పాజిటివ్ సెల్ఫ్ టాక్. మనతో మనం మాట్లాడుకునే విధానం మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. నేను ఇది చేయలేను అనే నెగిటివ్ మాటలకు బదులుగా నేను ప్రయత్నిస్తాను లేదా నేను నేర్చుకోగలను అని అనుకోవడం ప్రారంభించండి. అండ్ సెకండ్ పాయింట్, కృతజ్ఞతాభావం, ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు మీ జీవితంలో ఉన్న 3 మంచి విషయాలను తలుచుకోండి. ఇది మీ మెదడును నెగిటివ్ నుండి పాజిటివ్ విషయాల వైపు మళ్లిస్తుంది. అండ్ నెంబర్ 3 పాయింట్, సానుకూల వ్యక్తులతో సమయం గడపడం, సరౌండింగ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివిటీ. మిమ్మల్ని ప్రోత్సహించే మరియు మంచిగా ఆలోచించే వ్యక్తులతో స్నేహం చేయండి. ప్రతికూల ఆలోచనలు ఉన్న వారికి దూరంగా ఉండడం వల్ల మీ మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అండ్ 4th పాయింట్, వర్తమానంలో జీవించడం, లైవ్ ఇన్ ద ప్రజెంట్. గతంలో జరిగిన తప్పుల గురించి బాధపడడం లేదా భవిష్యత్తు గురించి అతిగా ఆందోళన చెందడం ఆపండి. ప్రస్తుతం మీరు చేస్తున్న పనిపై ఏకాగ్రత పెట్టండి. అండ్ 5th పాయింట్, వైఫల్యాలను పాఠాలుగా భావించడం, వ్యూ ఫెయిల్యూర్స్ యాజ్ లెసన్స్. ఏదైనా పని విఫలమైనప్పుడు నిరాశ చెందకుండా దీని నుండి నేను ఏం నేర్చుకున్నాను అని ఆలోచించండి. ప్రతి సమస్యలోనూ ఒక అవకాశం ఉంటుందని నమ్మండి. అండ్ 6th పాయింట్, ఆరోగ్యకరమైన జీవన శైలి, హెల్తీ లైఫ్ స్టైల్, ధ్యానం, మెడిటేషన్. రోజుకు 10 నిమిషాలు ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అండ్ వ్యాయామం, శారీరక శ్రమ వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు, సంతోషాన్నిచ్చే హార్మోన్లు విడుదలవుతాయి. నిద్ర, సరిపడా నిద్ర లేకపోతే చిరాకు, నెగిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. అండ్ 7th పాయింట్, నవ్వును అలవర్చుకోవడం, ఫైండ్ హ్యూమర్. కష్ట సమయాల్లో కూడా చిన్నపాటి హాస్యాన్ని వెతకండి. నవ్వడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది మరియు మెదడు సానుకూలంగా స్పందిస్తుంది. ఈ పద్ధతులను ప్రతిరోజు పాటిస్తే కొద్ది రోజుల్లోనే మీ ఆలోచన విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఈ విధంగా మనం సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవచ్చు.